తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేడు ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎక్కడికి అక్కడ సంబరాలు చేపట్టారు. విశాఖ గాజువాక 72వ వార్డులో టీడీపీ సీనియర్ నాయకులు సాలపు రామారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత పాలకులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో కలిపి రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ రోజు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, రాష్ట్రంలో రెండోసారి టీడీపీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు నియమించడం గాజువాక ప్రాంతవాసిగా చాలా ఆనందంగా ఉందని అన్నారు. పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఆయన సూచనలతో పార్టీకి మరింతగా కష్టపడతామని అన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డివి సత్యారావు, 72వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు యజ్ఞప్రియ, లక్ష్మి, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాలపు రామారావు అండి. 72వ వార్డు సీనియర్ టీడీపీ లీడర్ని. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రమాణం స్వీకారం చేస్తున్న పెద్దలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, అలాగే గాజువాక ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే రెండోసారి కూడా ఆయనకి మన రాష్ట్ర అధ్యక్షులు ఎవరు మన తెలుగుదేశం పార్టీకి, సీఎం గారికి, పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా మా విశాఖపట్నం తరఫున, మా గాజువాక తరఫున, మా 72వ వార్డు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎడాక్ కమిటీకి. అలాగే ఆయన చేసిన మంచితనం, పల్లా శ్రీనివాస్ చేసిన సేవకి గుర్తించి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే కూటమి ప్రభుత్వం కూడా వారు చేసిన సేవలకు గుర్తించి రెండోసారి ఇవ్వడం అనేది చాలా గొప్పతనం అని చెప్పేసి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. అలాగే పల్లా శ్రీనివాస్ చేసిన సేవలు అనేది ఎవరు మర్చిపోలేరు. ఆయన చేసిన సేవకే ఈరోజు రాష్ట్రం రెండోసారి ఆయనకి ఇవ్వడం కూడా రాష్ట్ర అధ్యక్షులుగా చాలా గొప్పతనం చెప్పేసి మనం చేసుకుంటున్నాం. పల్లా శ్రీని గారు 2 సార్లు కూడా ఇక్కడ గెలవడం ఎమ్మెల్యేగా అదో గొప్పతనం అండి. మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా గాజువాకలో 2 సార్లు ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అది పల్లా శ్రీనివాసరావుకి ఆ ఘనత దక్కిందని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. మరి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా ఈ గాజువాక తిరగలేని ముద్దుబిడ్డ ఆయనే గెలుస్తాడు. ఆయనే ఈ గాజువాకలో మంచి డెవలప్మెంట్ జరిగిందని, కష్టమైన సుఖమైన ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరంటే పల్లా శ్రీనివాసరావు గారు. మరి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పొచ్చు. మరి పల్లా సింహాచలం గారు కొడుకు పల్లా శ్రీని గారు, అలాగే పల్లా సింహాచలం గారు కూడా గాజువాకని చాలా ఎక్కువగా గుర్తించి ఆయన ఎక్కువ సేవలు కూడా చేయడం జరిగింది. ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడు కూడా తండ్రి సాటు బిడ్డ, తండ్రి అడగజాడులో నడిచిన బిడ్డ. ఆయనలాగే ఈయన కూడా అంత మంచితనంగా, నిజాయితీగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆయన ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చదువుకున్నారు, విద్యావంతులు, ఒక కష్టం, ఒక సుఖం, ఒక మంచి చెడ్డ తెలిసిన వ్యక్తి వాళ్ళ శ్రీనివాసరావు గారిని చెప్పి మనం చేసుకుంటాను. వారికి మరొకసారి మన కూటమి ప్రభుత్వానికి, అలాగే బీజేపీకి, జనసేన పార్టీ వారికి, అలాగే టీడీపీ పార్టీ వారికి, టీడీపీ ప్రెసిడెంట్ సెక్రటరీలకి, మా వార్డు తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా పల్లా శ్రీనివాసరావు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.